ప్రధాని నరేంద్ర మోడీపై అసదుద్దీన్ చేసినటువంటి వ్యాఖ్యల మీద మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఎంపీ అసదుద్దీన్ మాట్లాడుతూ కూడా వెనిజులాకు సంబంధించినటువంటి అధ్యక్షుని అమెరికా ఏ విధంగా తెచ్చిందో 26/11 దాడులు చేసినటువంటి మసూద్ అజార్ను ఎందుకు తీసుకురా చెప్పనించుక ఛాతీ అని చెప్తున్నటువంటి మోడీ దానికి ఎందుకు ధైర్య సాహసాలు చేయట్లేదు, ఉత్తగా చెప్పేటివన్నీ మాటలేనా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. వెనిజులా అమెరికా గొడవలకు భారతదేశ పాకిస్తాన్ గొడవలకు కంపేర్ చేస్తే దీన్ని బట్టి అసదుద్దీన్ ఓవైసీ ఒక తెలివి అర్థమవుతుంది. ఆయన ఏదో మోదీ గారిని కించపరచాలనో భారతదేశాన్ని కించపరచాలనో ఆలోచనే ఉంటుంది. కసబ్ని ఉరి తీసింది ఇక్కడ మన భారతదేశంలో, మనం పట్టుకొని ఇక్కడే చేస్తున్నాం. ఆపరేషన్ సింధూరు పహల్గామ్ తర్వాత మనం పోయి కొట్టొచ్చినాం. అక్కడ అంతకుముందు పహల్గామ్ ముందు పుల్వామా కాగానే మనం పోయి సర్జికల్ స్ట్రైక్ చేసినాం. ఇవన్నీ ఆయనకు కనబడలేదా? ఈరోజు వెనిజులా ఎత్తుకుపోయి మళ్ళీ ఆ ఊహలో ఎత్తుకుపోయి వచ్చినాం అనుకోండి, ఫస్ట్ అపోజ్ చేసేది మన ఓవైసీ ఎత్తుకొస్తే మళ్ళీ. సో కాబట్టి ఇవన్నీ వాళ్ళకి ఏది మాట్లాడలేక ఎక్కడో మోదీ గారిని కించపరచాలి, మోదీ గారిని అటాక్ చేయాలనే మాటలతో ఇవన్నీ మాట్లాడుతున్నారు. వెనిజులా అమెరికా ఉన్నటువంటి సమస్య వేరే, భారత్ పాకిస్తాన్ సమస్య వేరే, భారత్ పాకిస్తాన్ పరిస్థితి వేరే. తప్పకుండా గతంలో అనేక మందిని మనము అసద్ మసూద్ ఏదైతే ఇన్వాల్వ్ అయినా వాళ్ళ బ్రదర్ని కూడా మొన్న ఆపరేషన్ సింధూలో చంపేయడం జరిగింది. ఎత్తుకోపోవడమే కాదు, చంపేస్తారు మోదీ గారు, అది గుర్తుపెట్టుకోండి.